హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. రానున్న 3 రోజులు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఏ జిల్లాల్లో వర్షాలు కురవబోతున్నాయి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు నీ లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే కనుక అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రాయలసీమపై నిన్నటి నుంచి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు కోస్తాంధ్ర రాయలసీమల్లో తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అయితే కనుక తెలిపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు అంతర్గత తమిళనాడు మరియు రాయలసీమ మీదుగా వ్యాపించి ఉన్న ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ ఎత్తులో కొనసాగుతోంది. ఇది రాయలసీమ మీద ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నది. ఇక అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మరియు యానాముల్లో దిగువ ట్రోపోవారణంలో నైరుతి దక్షిణ దిశగా గాలులు అయితే వీస్తున్నాయి. ఇక వీటి ప్రభావంతోనే ఏపీలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపారు. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని అయితే తెలిపారు. అంతేకాకుండా ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని అయితే కనుక హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా చిత్తూరు, కర్నూలు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, కృష్ణా, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, పార్వతీపురం, అన్యం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపారు.